నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వం చేస్తూ ఉన్న పనులు ఏవైతే ఉందో భారతదేశం నుంచి విడిపోనుందా అని చెప్పేసే ఊహాగానాలు అయితే వస్తూ ఉన్నాయి. ఎందుకంటే కానీ ఇటీవల కేంద్ర ప్రభుత్వం మనం చూసుకుంటే త్రిభాషా వివాదం నేపథ్యంలో తమిళనాడు సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడు బడ్జెట్ కాపీ పైన రూపీ సింబల్ను తొలగించింది. రూపీ సింబల్కు బదులు తమిళ అక్షరాలలో రూ అనే అక్షరాన్ని పేర్కొంది. తమిళనాడులోని డీకే ప్రభుత్వం రూపీ సింబల్ను మార్చడం పైన విమర్శలు వెలువెత్తుతూ ఉన్నాయి. ఎందుకంటే గాని కేంద్రంతో ఏదైనా మీకు వివాదం ఉంటే ఆ యొక్క వివాదం గురించి మీరు పోట్లాడాలి, గొడవ పడాలి. అలాగే కేంద్రం నుంచి మీరు సహకారం పొందాలి. కానీ భారతదేశానికి సంబంధించిన రూపీ సింబల్ను మార్చే హక్కు మీకు ఎవరు ఇచ్చారని చెప్పేసి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ గారిని భారతదేశ ప్రజలందరూ అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. భారతదేశం నుంచి మీరు విడిపోవాలని కోరుకుంటూ ఉన్నారా, మీరు భారతదేశంలో ఉన్నారా లేదా అని చెప్పేసి సీఎంనైతే సోషల్ మీడియా వేదికగా అందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇది విభజన వాదానికి దారి తీస్తూ ఉందని చెప్పేసి పలువురు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సొంత రూపీ సింబల్ అంటూ ఉన్నారు. రాను రాను సొంత మిలిటరీ, సొంత దేశం అని కూడా అనవచ్చని చెబుతూ ఉన్నారు. కేంద్రంతో వివాదం ఉంటే దేశం మొత్తానికి వర్తించే రూపీ సింబల్ మార్చడం ఏంటని ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి స్టాలిన్ సర్కార్ నిర్ణయం పైన ఈ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే తమిళనాడు రాష్ట్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇటువంటి ముఖ్యమంత్రికి తగిన జవాబు అయితే ఓటు రూపంలో మీరు చెప్పాల్సి ఉంటుంది. ఇటువంటి ముఖ్యమంత్రులు వస్తే కానీ మతపరమైన వివాదాలు తీసుకొని వస్తూ ఉన్నారు. అలాగే మనం చూసుకుంటే సనాతన ధర్మం పైన విమర్శలు చేస్తూ ఉన్నారు, హిందువుల పైన దాడులు చేస్తూ ఉన్నారు. అలాగే తమిళనాడు రాష్ట్రంలో మనం చూసుకుంటే హిందువుల సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో చాలా వరకు మనం చూసుకుంటే ఉదయనిధి స్టాలిన్ కావచ్చు, అలాగే ముఖ్యమంత్రి స్టాలిన్ మనం చూసుకుంటే సనాతన ధర్మాన్ని కించపరుస్తూ మాట్లాడుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. దీంతో బీజేపీ పైన ఉన్న కోపాన్ని ప్రస్తుతం రూపీ సింబల్ తొలగించడంతో అయితే విభజన వాదాన్ని వీళ్ళు తెరపైకి తీసుకుని వచ్చారు. దీంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇది చర్చనీయాంశంగా మారింది. అలాగే రాబోయే రోజుల్లో సీఎం స్టాలిన్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. అలాగే ఆయన అఖిలపక్ష సమావేశం అయితే నిర్వహించడం జరిగింది. భారతదేశ వ్యాప్తంగా ఉన్న సీఎంలు మరియు అలాగే పార్టీ అధినేతలను అయితే పిలుస్తూ ఉన్నారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వైఎస్ జగన్ గారిని కూడా పిలిచడం జరిగింది. మాజీ సీఎం వైఎస్ జగన్ గారిని. ఆయన కూడా వెళ్తారో లేదో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.